ఓ మహర్షి వశిష్ఠ, ఈ కార్తీక మాసములో దీపదానం చెయ్యుట వలన మోక్షము లభిస్తుందని విన్నాను. అది ఎంత శక్తివంతమో కొంత వివరించుముగాక. రాజశ్రేష్ఠుడా, విను. ఏ మానవుడు కార్తీకమాసమంతయు పరమేశ్వరునికి, మహావిష్ణువుకి పంచామృత స్నానము చెయ్యించి భక్తితో దీపదానము చేసినచో అట్టివానికి అశ్వమేధయాగఫలము దక్కును. కాని దాని మహిమను బోధించగల కథ ఒకటి ఉంది. దానిని శ్రద్ధగా వినుము. పూర్వకాలమున ద్రవిడదేశమందు ఒక గ్రామములో ఒక వితంతువురాలు జీవించెను. ఆమె భర్త మరణించి బంధువులు లేక ఒంటరిగా ఉండెను. జీవనానికి దాసీపనులు చేస్తూ కొద్దికొద్దిగా ధనం కూడబెట్టుకొనెను. కాని ఆమె హృదయంలో భక్తి లేకపోయెను. వ్రతములు చేసేవారిని హేళన చేసేది. భిక్షగానికి ఒక్క పిడికెడు బియ్యమునూ ఇవ్వలేదు. అంత ధనం కూడబెట్టినా ఆమె మనస్సు మాత్రం చీకటిలోనే ఉండెను. మహర్షి, అటువంటి దురాశగలిగిన స్త్రీకి పుణ్యము ఎలా లభించును? రాజా, ఆమె జీవితమును మార్చింది ఒక బ్రాహ్మణుడు. ఒకరోజు శ్రీరంగముకు వెళుతున్న ఆ బ్రాహ్మణుడు ఆ గ్రామమునకు వచ్చెను. ఆ స్త్రీ గురించి విని ఆమె ఇంటికి వెళ్ళి అన్నాడు, అమ్మా, ఈ శరీరం నీటిబుడగ వంటిది. ఏ క్షణములో మృత్యువు వచ్చునో తెలియదు. ధనం కాదు, ధర్మమే మనతో వస్తుంది. వచ్చే కార్తీకమాసమున నదీస్నానము చేసి దీపదానం చేయుము. పేదలకు దానం చేయుము. అప్పుడు నీ పాపాలు కరిగిపోతాయి. ఆ మాటలు ఆమె మనస్సులో మార్పు తెచ్చాయి. ఆ రోజునుంచి ఆమె దానధర్మములు చెయ్యసాగింది. కార్తీకమాసమంతా నదీస్నానము చేసి దీపారాధన చేసి దేవుని నామస్మరణతో కాలం గడిపింది. ఆ నెల చివరి రోజున ఆమె దీపాన్ని వెలిగించి నమస్కరించి కళ్ళమూసింది. ఆ క్షణములో ఆమె ఆత్మ దేవలోకమునకు ఎగిరిపోయెను. కార్తీకమాసంలో దీపదానం అనేది సర్వజ్ఞానప్రదము, సర్వసంపత్సుఖవహము. దీపం వెలిగించేటప్పుడు ఇలా మనసారా చెప్పవలెను: సర్వజ్ఞానప్రదం దివ్యం, సర్వసంపత్సుఖవహం, దీపదానం ప్రదాస్యామి, శాంతిరస్తు సదా మమ. ఈ శ్రద్ధతో దీపారాధన చేసిన వారికి సిరి సంపద, విద్య, ఆయురారోగ్యం అన్నీ లభిస్తాయి. మహర్షి, ఈ వ్రతమునకు అంత మహిమ ఉంటే నా రాజ్యంలో ప్రతి ఇంటా దీపారాధన చేయించెదను. శుభం భవతు రాజా. కార్తీక దీపమును వెలిగించువారు అంధకారమును దహించి మోక్షమార్గమున నడచెదరు. దీపం వెలిగించేవారికి శివుడు ఆశీర్వదిస్తాడు, విష్ణువు కాపాడతాడు. ఓం నమః శివాయ. నమో నారాయణాయ.